హాయ్ అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన పచ్చి రొయ్యలు మునక్కాడ కర్రీ చేసేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకుని మసాలా పేస్ట్ వేసుకుని అవి ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి రొయ్యలు కూడా వేసుకోవాలండి. ఇవి వేసుకుని వాటర్ ఇంకిపోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకోవాలండి. వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 2 వంకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ములక్కాడలను కూడా వేసుకున్నాను, నా దగ్గర ములక్కాడలు కూడా ఉన్నాయండి. ఇవి కూడా వేసేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత రుచికి సరిపడా కారం కూడా వేసేసుకున్నానండి. వేసుకుని ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పచ్చి రొయ్యల్లో ఏ వెజిటేబుల్ వేసినా చాలా టేస్టీగా ఉంటుందండి. రొయ్యల ఫ్లేవర్ దానికి బట్టి చాలా బాగుంటుంది. ములక్కాడలు వేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసేసుకుని లాస్ట్లో కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన పచ్చి రొయ్యలు మునక్కాడ కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.